కార్పొరేటర్లు కానీ పెద్దలు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు, అదే పెద్దలు గౌరవనీయులు మన సీనన్న శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు గౌరవనీయులు మా అక్క సబితక్క, మా అక్క వాణి అక్క, మా శ్రావణ్ అన్న, మా సుధీర్ అన్న, మా గోపాల్ అన్న, మా సలీం బాయ్, మా కృష్ణ అన్న, మా అల్లుడు మహేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, అదే మిగతా మా ఎమ్మెల్యేలు, మా శ్రావణ్, మా కాలేరు వెంకటేష్ అన్న, మిగతా వేదిక మీద ఉన్న మా మిస్ అయిన ఎంపీ గారు మా లక్ష్మారెడ్డి గారు, మిగతా పెద్దలు అందరూ కూడా, మా స్టేజ్ మీద ఉన్న అందరు కూడా, నరసింహన్న, మన సీను, నాగేష్ అన్న, మిగతా మా సోదరులు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, పత్రికా మిత్రులు, జర నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాం, గడబడి అవుతున్నాం, అందుకే జర ఏమనుకోవద్దు. అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. అచ్చా, మా ప్రెసిడెంట్ గారు తప్పైపోయింది, ఏమనుకోకు, క్షమించాలి. చిన్న వయసులో కూడా పెద్ద పదవులు ఉన్నాం. ప్రెసిడెంట్ మా శంకురం రాజు గారు, అందరికి కూడా నమస్కారం. మనకిప్పుడు ప్రిస్టేజ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న జపాన్ పోయినా, దీని మీదనే ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ పోతే నేను 1945లా అక్కడ ఒసాకా మీద బాంబేసారు అన్న, ఇది వినాలన్న, ఇంపార్టెంట్. 1945లా బాంబేసారు జపాన్లో, ఒసాకా మీద వేస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం అంటే ఏమి లేకుండా అయిపోయింది. అక్కడ 3000 డిగ్రీల టెంపరేచర్ అయింది. ఆ మంటకు ఏగలేక సముద్రంలో ఊలిపోయి పడిపోయి ఉప్పు నీళ్ళతోటి బాధలైపోయి మనుషులు రోగాలతోటి రకరకాల రోగాలు వచ్చినాయి. ఆ బాంబు వేసినాక వాళ్ళందరూ కూడా జపానీస్ మొత్తం ఖతమైపోయిందని చెప్పేసి, ఆ ఒసాకా నగరం, ఆ సిటీ అంతా కూడా, హిరోషిమా నగరం ఖతమైపోయే టైంలో, ఖతమైపోయినాక మటాష్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు తయారయ్యిండ్రు. ఇప్పుడే కొట్టకూడదు, ఇంకా చాలా ఉంది. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ సంకల్పము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి ఎట్లా తీసుకొచ్చారంటే 1964లా ప్రపంచంలోనే ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే బాంబు పట్టి మొత్తం అటాచ్ అయిపోయింది 45లా. 64లా ప్రపంచంలోనే బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు స్పీడ్ ట్రైన్లు ఉన్నాయి కానీ బుల్లెట్ ట్రైన్ ఆనే ఉంది ఇప్పటికి. అప్పటిసరి నడుస్తుంది. మొన్న లెక్కితే గంటకు 300 కిలోమీటర్లు పోతుంది. అంటే అసలు నగరాన్ని మొత్తం అటాచ్ అయిపోయినాక అక్కడ ప్రజలు వాళ్ళ సంకల్పము, పట్టుదలతోటి తీసుకొచ్చి రైతు అలా ప్రపంచంలోనే నంబర్ 1. టోక్యో, ఇసాకా, ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీలో వాళ్ళంతా నంబర్ 1. అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళ పట్టుదల, వాళ్ళ సంకల్పం, వాళ్ళ కృషి, వాళ్ళ పనితనం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందరం జిహెచ్ఎంసీలో మనం మీద కూడా బాంబు పడ్డట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి. మరి కాంగ్రెస్ను మటా చేయాలంటే ఇంకా మీ అదృష్టం ఏంటంటే మటాష్, వాళ్ళంతా వాళ్ళే మటాష్ అవుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు. మనం గమ్మున కూర్చుంటే కూడా మటాష్ అయిపోతున్నారు. కానీ ఇంకా మీరు కొద్దిగా జోరు చేయాలి, ఇంకా పికప్ కావాలి. అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. రేపు కాబోయే ఎమ్మెల్యేలంతా మీరే, కాబోయే లీడర్లంతా మీరే, కాబోయే పొజిషన్ అంతా మీరే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల లెక్క, జపాన్ సైనికుల లెక్క, ఒక సోల్జర్ లెక్క, ఒక ప్రజల లెక్క చేస్తే ప్రపంచమంతా ఈ మీటింగ్ చూస్తుంది. 27 తారీఖు మీటింగ్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. వరంగల్ మీటింగ్ మీకు తెలుస్తలేదు. మీరు ఇప్పుడు సినిమానే చెప్తుంటే మీరు మజాక్ అనుకుంటున్నారు. నేను చెప్తున్న జిహెచ్ఎంసీలు ఎప్పుడైనా మజాకే తీసుకుంటారు. మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు సంకల్పం పెట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుదలతో తీసుకురావాలి. మీరు ఎట్లా సక్సెస్ అవుతారంటే ఈ సభ మీరే అబ్బురపోతారు, మీరే పరేషాన్ అవుతారు, విచిత్రమైపోతారు ఈ సభ మీరు గిట్ట గట్టిగా చేస్తే. ఎందుకంటే జిహెచ్ఎంసీ మీద పెద్దసారి కూడా నమ్మకం లేదు. వీళ్ళు సిటీ వాళ్ళు రారు, వాళ్ళు మాయమాటలు చెప్తారని. అది మాయ మచ్చ. మీకు ఆ మచ్చ పోవాలంటే మీరు ప్రతి ఒక్కరు పనిచేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. మీకు గొప్ప అవకాశం.
గవర్నమెంటే మెటీరియల్ ఇస్తుంది, మన కేటీఆర్ గారే మెటీరియల్ ఇస్తున్నారు, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. మీరు జనాలు కూడా నేను 2 దినాల సార్లు మేడ్చలు తిరుగుతున్నా, మొత్తానికి వస్తున్నారు, పిల్లొప్పటికే వస్తున్నారు. మీరు కూడా మీ డివిజన్లా మీ వార్డులా ఖచ్చితంగా ఇంటింటికి బొట్టు పెట్టి పిలిస్తే బ్రహ్మాండంగా ఎత్తారు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మనం జిహెచ్ఎంసీకి వెళ్ళి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ తీసుకుపోవాలి. మీరందరూ కూడా నేను చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా లీడర్ అవ్వాలనుకుంటే మీరు ఆల్రెడీ లీడర్ 2 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రజలకు పోయి పర్ఫెక్ట్గా అన్ని బస్సులు ఎక్కించి వాళ్ళకి మంచిగా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వాళ్ళు వచ్చేటోళ్ళందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉంటారు, సుఖంగా ఉంటారు. మీరందరూ కూడా బ్రహ్మాండంగా విజయం చేయాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.